నగర శివారులో దేవాలయాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. యాత్సారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మెట్రో పోలీస్ స్టేషన్లలో పరిధిలోని దేవాలయాల్లో నిందితులకు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఏపీకి చెందిన ఇద్దరు దేవాలయాల్లోనే పంచంలోహ విగ్రహాలను దొంగతనం చేస్తున్నట్లు చెప్పారు. చోరీ చేసిన విగ్రహాలను కొనుగోలు చేసిన ఉప్పల్కు చెందిన క్రాంతి కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ కెమెరా లేని దేవాలయాలను టార్గెట్ చేస్తున్నారని పోలీసులు వివరించారు. మోస్ట్ ఎమోషనల్ రిలీజియస్లీ కనెక్టెడ్ ఇష్యూస్ లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇప్పుడు మన క్రైమ్స్ అండ్ ఎస్ఓటి అండ్ మహేశ్వరం జోన్స్ వాళ్ళు చేశారు. దీంట్లో ఏంటంటే మన పంచలోహ విగ్రహాలు దేవతల కోసం టెంపుల్లో ఉన్న విగ్రహాలు. ఇట్ ఈస్ నాట్ దట్ సమ్వేర్ ఎల్స్ దేర్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ అని కాకుండా టెంపుల్లో పూజలు అందుకున్నటువంటి ఈ విగ్రహాలను దొంగలించినటువంటి నేరస్తుల్ని ఇంటర్స్టేట్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో మనకు యాచారం పోలీస్ స్టేషన్, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్, అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్స్ లిమిట్స్ లో జరిగినటువంటి డిఫరెంట్ దొంగతనాల్లో 121 కేజీల ఈ మొత్తం ఈ పంచలోహ విగ్రహాలతో పాటు అల్యూమినియం, సిల్వర్ సంబంధించిన విగ్రహాలు కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అక్యూజ్డ్ కరచ శివానంద, ఇతను కర్నూలు డిస్టిక్, అతను ఇక్కడే హైదరాబాద్ లో కూలీగా పనిచేస్తున్నాడు, లేబర్ అడ్డాలో ఉంటూ. ఇంకొక హామ్ షరీఫ్ అనే అతనికి తో ఫ్రెండ్షిప్ అయ్యి అతను కూడా లేబర్ అడ్డాలు కలిసి ఈ నేరాలు చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. ఇందులో ఉన్నటువంటి శివానంద్ ప్రీవియస్ గా కూడా వరంగల్ కమిషనరేట్ లో, దాని తర్వాత మన మీర్పేట్ లో, మన దగ్గర నాగోల్లో కూడా అరెస్ట్ కావడం జరిగింది. కొన్ని కేసెస్